person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న చెప్పండి అమ్మా, కాలు లిఫ్ట్ చేయబోయి కట్ అయిపోయింది. చెప్పండి అమ్మా, ఎవరు? హలో, చెప్పండి అమ్మా, చెప్పండి. బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. చెప్పండి మేడం. కాల్ రికార్డ్ ఆన్లో పెట్టారా? కాల్ రికార్డా? పెట్టండి, ఆన్లో పెట్టండి. ఓకేనండి. చెప్పండి. ఆటోమేటిక్ కాల్ రికార్డ్ అవుతుంటుందండి. చెప్పండి. ఓకే, రైట్. చెప్పండి, మీ డౌట్ ఏంటి? మీరు కదా కాల్ చేసింది, మీరు కదా మెసేజ్. బ్రదర్, యాక్చువల్గా నేను మామూలుగా నేను సువార్త చేస్తున్నానండి. నేను కూడా సువార్త చేస్తున్నాను. ఏంటంటే యేసు ప్రభు దేవుడు అంటేనే నరకానికి వెళ్తారు, యేసు ప్రభు దేవుడు కాదు అని బైబిల్ ప్రకారంగా ఆధారాలు చూపిస్తూ నేను కొన్ని పుస్తకాలు రాసి రిలీజ్ చేశాను అనమాట. నిన్ననే రిలీజ్ అయిపోయాయి. గుడ్ 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 గుడ్, మంచిది. అది ఇంకా మీరు దాని గురించి మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా? అంటే ఏంలా, జస్ట్ ఎక్కడో ఇప్పుడు మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. అలా అని చెప్పి మనం మిస్టేక్ని పట్టుకోవాలి, కానీ అంతా బ్యాడ్ అంటే ఎలా? అంత బాధ అంటే ఏంటి? మిస్టేక్స్ మనం పట్టుకోవాలంటే అంటే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? బైబిల్ గురించి? సముద్రంలో 153 రకాల చేపలు ఉన్నాయి బ్రదర్. మీకైతే 153 రకాలు ఉన్నాయి. ఓకే, పేర్లు చెప్పమంటారా? పని 153 పేర్లు చెప్తారా మీరు? చెప్తా, రాసుకోండి. పెన్ను పేపర్ తీసుకోండి, చెప్తాను. సరే, ఇప్పుడు వాటి గురించి ఎందుకంటే బైబుల్ అండి, బైబుల్లో ఉన్నటువంటి వాక్యాలు సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాయి. బైబుల్ మనిషిని మూర్ఖంగా తయారు చేస్తుంది. ఈ బైబుల్లో చాలా మంది మోసపోతున్నారని చెప్పేసి వీటి గురించి పోరాటం చేస్తున్నాము. అది మీరు మాట్లాడుతుంది. హలో గోపి గారు, మీరు మాట్లాడుతున్నాండి. నేను ఒక చిన్న వర్క్ ఉంది, మీరు మాట్లాడుతున్నాను. సరే, తప్పకుండా అండి. అయ్యా పాస్టర్ గారా తమరు? విశ్వాస అండి బ్రదర్? మీరు పాస్టరా విశ్వాస అండి? ఏదో ఒకటి బ్రదర్. మన గురించి మనం పరిచయం చేసుకోవడం తప్పేం కాదు కదండి. తప్పలేం లేదా, జస్ట్ బిలీవర్. బిలీవర్. 153 రకాల చేపల్లో ఎగ్జాక్ట్ గా నాకు తెలీదు. కొన్ని చేపలు మాత్రమే తినగలుగుతాం, కొన్ని మెడిసిన్ కి వాడతారు. సంథింగ్. అంటే ఇప్పుడు నేను కూడా చేపలు పట్టాలనే ఉద్దేశం, అంటే నేను కూడా మీతో చేపలు పట్టాలనే ఉద్దేశంతో అంటున్నారా ఏమన్నా? లేదు, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు అడిగారు కదా మంచి ఏముందన్నది. కాదండి, ఇప్పుడు చేపల గురించి నాకు అనవసరం. నేను చేపలు పట్టుకోను సార్. ఎందుకంటే లేదు, నేను కొనుక్కొని తింటాను కానీ చేపలు పట్టుకోను సార్. మీరు పట్టుకుంటారండి? తప్పలేదు సార్, అది వృత్తి. అది మీరు పట్టుకుంటారా? ఫిషర్ మ్యాన్స్ ఉంటారు కదా బోట్ లో, మన వైజాగ్ హార్బర్ లో కూడా ఫైర్ ఫిషింగ్. మీరు చేపలు పట్టుకుంటారా సార్ ఏమన్నా? లేదండి, నేను ఆటో డ్రైవర్ అండి. మనం ఆటో గురించి మాట్లాడుకుందాం, లేదా బైబిల్ చేపల గురించి మనకెందుకు సార్? ఇందాక వాయిస్ మాట్లాడుతున్నా, మీరైనా మాట్లాడేది. ప్రవీణ్ గారు? నేనే. చెప్పండి. 153 రకాల చేపల్లో మనం అన్ని తినం కదా, కొన్నే తింటాం అంటారని చెప్తాను ఎగ్జాంపుల్, మీకు అండర్స్టాండ్ అవడానికి. సరే అండి, ఇప్పుడు తింటామో తినమో ఎవరి ఇష్టం వాళ్ళది. చెప్పండి, విషయం ఏంటి? నేనేం అనట్లేదు బ్రదర్, మీరు ఎవరో కూడా నాకు తెలియదు. ఎక్కడో మిస్టేక్ జరిగిందని అందరూ అలా ఉంటారు కదా అని చెప్పి నేను మిమ్మల్ని క్యాజువల్ గా చెప్పాను అంతే. దేని గురించి అసలు మీరు మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ క్లారిటీ ఇవ్వండి. ఒక వీడియో పెట్టారు కదా, ఎవరో పాస్టర్ గారి గురించి కూడా పెట్టాను, ఫోటో పెట్టారు కదా. అదే ఇలా వీడియో పెట్టారని చెప్పి ఇలా ఆ వీడియో చూసి అదే కదండి గోపి గారు, మీరు చెప్పినట్టు కొండవీటి బాబు మీద ఒక వీడియో పెట్టాను. పాస్టర్లు అందరూ వేస్ట్ కాదు, పాస్టర్లు ఇంటికి రానివ్వకండి, పాస్టర్ అవసరం తనివి కొట్టండి అని చెప్పి మీరు చెప్పిన స్క్రిప్ట్ రాసి ఇచ్చాను. అదే అనమాట. అదే కదండి. అవును, చెప్పాను. నేను దాని ప్రకారమే వీడియో చేశాను. దాని గురించి తను మాట్లాడుతున్నాడు తమ్ముడు. ఓహో, బాబురావు గురించా? సార్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పాస్టర్లు అందరూ దొంగలే సార్. ఖచ్చితంగా నేను చెప్తాను, నన్ను చెప్పనండి. మీరు ఎందుకని అడుగుతున్నారు? సార్ నేను ఒక మాట చెబుతాను, వినండి. సార్ రాని ఇంగ్లీష్ మనకి ఎందుకు సార్? మన భారతదేశంలో పుట్టి మీరు ఆటో తోలుకునేవాళ్ళు, నేను చేపలు పట్టుకునేవాడిని. ఎందుకు సార్ మనకి ఇంగ్లీష్? తెలుగులో మాట్లాడండి. సార్ మీరు ఏమైనా కామెడీ చేయడానికి వచ్చారనండి? అంటే సినిమాలు ఏమైనా ట్రై చేస్తున్నారా ఏంటి? బ్రహ్మానందం రిటైర్డ్ అయిపోయాను అంటున్నాడు ఆల్రెడీ. మీరు ఏమైనా వెళ్తున్నారా దానికి? లేదు సార్. వెళ్ళట్లేదా? లేదు. ఎందుకంటే బట్టల ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అనుమానం వచ్చింది నాకు.
నేను క్యాజువల్ గా మాట్లాడుతున్నాను, నాకు నేను చదువుకోలేదు అంత రాదు. మరి రానప్పుడు మనం తెలుగులో మాట్లాడుకోవచ్చు కదండి, కోతలు కోయటం ఎందుకు? బైబిల్ అదే చెప్పారు కదా, నీకై నువ్వు తగ్గించుకో, నువ్వు నువ్వు పడితే నువ్వు తగ్గించబడతావు, తగ్గించబడితే హెచ్చించబడతావు బైబిల్లో చెప్పింది. అది చదువుకోలేదా మీరు? చదివాను సార్, చదివాను సార్. మరి చదివినప్పుడు ఎందుకు సార్ కోతలు కోయటం ఎందుకు? మీరు సార్ అంటున్నా, నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను సార్. నా రెస్పెక్ట్ మనం అడిగి తీసుకోకూడదు సార్, మీకై మీరు ఇవ్వాలి, నేను మీకు ఇవ్వాలి. నేను అదే అని చెప్తున్నాను సార్, మీరు సార్ అన్నారని చెప్పి నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను అంటున్నాను సార్. చెప్పండి సార్, నాకు ఆటో వాళ్ళంటే భలే ఇష్టం సార్. చెప్పండి సార్. పాపం నిజాయితీగా మంచిగా ఉంటారు సార్. ఇప్పుడు నేను పాస్టర్లు అందరూ ఎందుకు దొంగలు అంటున్నానండి, నిజమైన పాస్టర్లు ఎవడు కనపడలేదండి నాకు. నీకు ఎవరైనా కనపడ్డారా సార్? క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ముందు నుంచే, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ముందు నుంచే. కాదండి, మీరు ఏ పాస్టర్ చేతైనా భారత్ మాతకి జై అనిపించగలరా సార్? భారత్ మాతకి జై అనిపించగలరా ఏ పాస్టర్ చేతైనా మీరు? అలా అనాలండి, రూల్ ఎక్కడ ఉంది కదండి. మిలిటరీలో చేరినా మనకి మిలిటరీ సైన్యం దగ్గర దగ్గర 10 లక్షల పైన 20 లక్షలు ఉన్నారు మన సైన్యం అంతా. ఓకే ఓకే. మన సైన్యం అంతా కూడా భారత్ మాతకి జై అంటారు. ఓకే ఓకే. భారత్ మాత మీరు అనొచ్చు, అసలు భారత్ మాత ఏందే, అది ఎందుకే మన సంబంధం ఏంది అనొచ్చు. లేదు సార్, అన్ని చర్చెస్ లో ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే జరుగుతుంది. కాదండి, మీరు ఒకసారి వినండి. చెప్పండి. భారత్ మాత అని మనం ఎందుకు అంటామంటే, మీ అమ్మగారు నిన్ను మోసి 9 నెలలే, మా అమ్మగారు నన్ను మోసి 9 నెలలే. అవునవును, కరెక్టే. మనం దాంట్లోనే ఉచ్చబోసుకుంటాం, దాంట్లో అంటే తల్లి గర్భసంచిలో ఉచ్చబోసుకుంటాం, ఇదో దాంట్లోనే లెట్ని కూర్చుంటాం, దాంట్లో ఉమ్మేస్తాం, దాంట్లో చేస్తాం, దాంట్లో అన్ని ఆ మాయ అనే ఒక మాయ ఉంటుంది, దాని పేరు మాయ అనే దాంట్లో అన్ని జరుగుతుంటాయి. ఓకే ఓకే. తల్లిని వచ్చేది నేను 9 మాసాలు అంటే 9 నెలలు. కానీ నువ్వు భూమి మీదకి వచ్చిన తర్వాత నిన్ను ఈ భూమాత మోసేది నువ్వు బతికున్నంత కాలం నీ భూమాత మోస్తుంది నిన్ను. నువ్వు దాని మీద లెట్ను కూర్చుంటావు, దాని మీద ఉచ్చిపోస్తావు. తల్లి గర్భంలో నువ్వు ఏం పనులు చేస్తావు, ఇక్కడ కూడా అయ్యే పనులు చేస్తావు. తల్లితో పాటు మన భారతదేశం జీవించాం కాబట్టి, మన భారతదేశంలో ఉన్నాం కాబట్టి ఈ భారతదేశాన్ని మాతృభూమి అని మనం పేరు పెట్టుకున్నాం. అందుకని భారత మాత. భారత మాత అంటే ఎవరు? మన భూమి. మన భూమిని మనం గౌరవించుకున్నాం. జయ్యనందు వల్ల మన కోట్ల ఆశలు నష్టం లేదుగా. పాస్టర్లు భారత మాతకి జయ్యనందుకంటారు. భారతదేశం ఇంత గొప్పది, ఒక స్త్రీ గురించి గొప్పగా చెప్పింది భారతదేశం. ప్రపంచంలో ఒక్కటి ఆలోచించండి, ఎవరు ప్రపంచంలో ఏ భార్యాభర్త కలిసి ఉండరు. మీరు ఫారెన్ వెళ్తే, మీకు ఆటో వేసుకొని మీరు అమెరికా, జపాన్, అమెరికా, ఇంగ్లాండ్ ఈ దేశాలు వెళ్ళినా అక్కడ ఒక భార్య ఉండదు, ఒక భర్త ఉండడు. వీడికి ఆల్రెడీ 2 పెళ్లిళ్ళు అయిపోయి, దానికి 3 పెళ్లిళ్ళు అయిపోయి, లేకపోతే పెళ్లికి ముందే సెక్స్లు, ఇవన్నీ కామన్. అక్కడ ఎవడు పట్టించుకోడు. అక్కడ మందు దాగటం కానీ ఇవన్నీ కామన్ ఆ దేశాలు. మరి భారతదేశంలో ఇవన్నీ ఎందుకు జరగట్లేదు? కారణం ఏంటి? మనం చదువుకున్న వేదాలు, పురాణాలు ఇవన్నీ కూడా వీటిలో ఉండబట్టే ఈ రోజు నీకు పెళ్ళైతే నీ భార్య నీతో ఉందంటే కారణం ఏంటి? ఆ బైబిల్ కాదండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మన వేదాలు, పురాణాలు, మన తాతమ్మలు, ముత్తాతమ్మలు అవన్నీ చదువుకొని వాళ్ళు ఎలా ప్రవర్తించారో, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారో మనం కూడా అలాగే ప్రవర్తిస్తున్నాం ఇప్పుడు. ఆ గొప్పతనం ఈ వేదాల్లో, పురాణాల్లో ఉందండి. బైబిల్లో ఏముందండి? బైబిల్లో కనుక అంత జ్ఞానం ఉన్నట్లయితే ప్రపంచ దేశాలందరూ బట్టలు కట్టుకొని తిరుగుతారు కదా. ఇప్పుడు మీ భార్య గారు ఈ రోజు కాదు బ్రదర్, భూమి పుట్టిన మొదలుకొని నేటి వరకు హింసలు జరుగుతూనే ఉన్నాయి బ్రదర్. బైబిల్ మీద నేను ఒక మాట చెబుతాను. బైబిల్ ని కాల్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఒక మాట చెబుతానండి, నేను బైబిల్ గురించి మాట్లాడట్లేదు. చెప్పండి బ్రదర్. నీకు పెళ్ళైందా బ్రదర్? సెర్చింగ్ లో ఉన్నారు బ్రదర్, వెతుకుతున్నారు. ఎతకండి. ఇప్పుడు మీ కాబోయే భార్య కడ్రాయిలు బ్రాయి వేసుకుని బీచ్ల్లో కానీ రోడ్ల మీద తిరగదు కదండి? లేదండి, ఎవరు తిరగరు భారతదేశంలో. తిరగరు. కానీ మీరు అమెరికా వెళ్ళండి, ఒక బీచ్ దగ్గరికి వెళ్ళండి, ఎలా ఉంటారు వాళ్ళు చెప్పండి మీరే. ఏమో, నేను ఎప్పుడు వెళ్ళండి. వీడియోలు చూడండి. లేదులేండి, నా ఫోన్ లో నేను యూట్యూబ్ ఎప్పుడు నేను అవసరం ఉంటే తప్ప మీరు ఓపెన్ చేయను. యూట్యూబ్ మీకు తెలియదు అమెరికాలో ఎలా ఉంటారు జనాలు? నేను ఎప్పుడు చూడలేదండి. మీరైతే చూడలేదు, నేను చెప్తానండి. కడ్రాయిలు బ్రాయేసుకొని తిరుగుతుంటారండి. అక్కడ వయసు వచ్చిన కొడుకు ముందే తల్లి కడ్రాయిలు బ్రాయేసుకొని తిరుగుతూ ఉంటుంది అమెరికాలో. వాళ్ళకి ఎందుకు మన కల్చర్ ఎందుకు రాలేదు? వాళ్ళ కల్చర్ మనకెందుకు రాలేదు? మీరు ఏమైనా చెప్పగలరా దీనికి సమాధానం? సరే బ్రదర్, జస్ట్ ఫైనల్ జడ్జిమెంట్. ఫైనల్ కాదు, ఇప్పుడు అడిగిన దానికి మీరు ఫస్ట్ సమాధానం చెప్తే మనం ఫైనల్కి వెళ్దాం. నేను చెప్తా కానీ నీకు సమాధానం. ఈ గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. ఒక్క నిమిషం జస్ట్ కూల్ కాదండి, నాకు సమాధానం కావాలి. కూలా, హాటా, లేకపోతే పప్పు అయ్యి కాదు.
నేను అడిగింది ఇప్పుడు మనం బతుకుతున్న బతుకు ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి స్ట్రైట్ గా సమాధానం కావాలి నాకు. మనం బతుకుతున్న బతుకు ఎక్కడి నుంచి వచ్చింది? అదే నీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తా. ఒక్కటి నాకు కొంచెం టైం ఇస్తావా? A to Z సమాధానం చెప్పండి. ఎక్కడి నుంచి మనకి బతుకంతా వచ్చింది చెప్తా అంటున్నా బ్రదర్. మొత్తం అన్ని A to Z వరకు మొత్తం అన్ని నీకు సమాధానం చెప్తా, సరేనా? చెప్పు. సరే చెప్తా, కొంచెం టైం ఇవ్వండి. ఈ నెంబర్ పనిచేస్తుంది, 24 hours ఆన్లైన్ ఉంటుంది. మెసేజెస్ ఆర్ నార్మల్ ఆర్ వాట్సాప్ ఆర్ సంథింగ్ ఎప్పుడు చూసినా నేను మొత్తం డీటెయిల్స్ మొత్తం కనుక్కొని నీకు చెప్తా సమాధానం. ప్రతిదీ నువ్వు అడిగిన ప్రతి క్వశ్చన్ సమాధానం చెప్తుంది. ఈ సాంప్రదాయాలు అని ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మీ అమ్మగారే ఉన్నారు, చక్కగా చీర కట్టుకొని చక్కగా ఉన్నారు. అమెరికా వెళ్తే వేరే క్రిస్టియన్ కంట్రీకి వెళ్తే వాళ్ళు ఎంత కట్టాలు ప్రాయసుకొని తిరుగుతున్నారు ఆనందంగా. కొడుకుల ముందర తల్లి, తల్లి ముందర కొడుకులు, కూతుళ్ళు, ఇట్లా అందరూ వయసు వచ్చిన కూతురు కూడా తండ్రి ముందర తిరుగుతూ ఉంటది కట్రాయిలు బ్రాయి వేసుకొని. ఆ సిస్టమ్ మన ఇండియాలో ఎందుకు లేదు? ఫస్ట్ దీనికి సమాధానం మీరు చెప్పగలిగితే నేను సంతోషిస్తాను. ఎందుకు తిరగరు? నేను చెప్తాక కనుక్కున్నా మళ్ళీ కాల్ చేస్తాను. కనుక్కుంటారా? కాల్ చేస్తా అంటున్నాం మళ్ళీ. ఎందుకు? మీ పాస్టర్ గారిని అడిగితే దీనికి మీ దగ్గర సమాధానం ఉందా లేదా? మనం బతుకుతున్న బతుకెవరిది? ఫస్ట్ అది చెప్పండి. బైబిల్ గురించి తర్వాత మాట్లాడదాం. అన్ని దానిలో నుంచి వచ్చినాయి కాబట్టి నేను చెప్తాను. ఏది మన సాంప్రదాయంగా ఇప్పుడు కాదండి, ఇప్పుడు భారతదేశ స్త్రీలందరూ కూడా సాంప్రదాయంగా చీర కట్టుకొని జాకెట్ కట్టుకొని చక్కగా నిండు ముత్తైదులాగా ఉన్నారు. వేరే క్రిస్టియన్ దేశాలకు వెళ్తే అందరూ బట్టలు ఇప్పుకొని కడ్రాయిలు బ్రాయిలు వేసుకొని బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నారు. ఈ సాంప్రదాయం బైబిల్ నుంచి వచ్చిందండి? లేదండి, చెప్తా అంటున్నాగా. అసలు మంచి చెడు మొత్తం బైబుల్లోనే ఉంటది, మనం అర్థం చేసుకోవాలి. మంచి చెడు మంచిగా ఉందో చెప్పండి బైబిల్లో. అదే చెప్తా అంటున్నా, మీకు కొంచెం టైం ఉన్నాయి. ఎందుకు సార్ టైము? మీరు ఫోన్ చేసినప్పుడు అన్ని ప్రిపేర్ అయ్యి ఫోన్ చేయాలి. బైబిల్లో మంచిగా ఉందో చెప్పండి. రామాయణంలో భారతంలో మంచిగా ఉందో నేను చెప్తాను. డైరెక్ట్ గా మీట్ అవుదాం. పోనీ మీట్ అవుదామా? అదే కలుద్దాం అన్న బ్రదర్. సరే, ఒక పని చేయండి సార్, నేను హైదరాబాద్ ఎక్కడ ప్రతినగర్లో ఉంటాను, కుకటపల్లిలో. మీరు ఆటో వేసుకొని అక్కడికి వచ్చేయండి, ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. ఆటోనా బస్ ట్రైన్ అనేది వస్తా ఎలాగోలా. ఇప్పుడు అడిగే ప్రశ్నలకు మన సమాధానం ఉండాలి సార్. మీరు సమాధానం లేనప్పుడు నేను తర్వాత ఫోన్ చేస్తా, నేను ఆగి ఫోన్ చేస్తా అంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నాకు మెంటలెక్కిపోతుంది. ఈ ప్రశ్నలకు సమాధానం దొరక్క చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను నేను. మీరు వచ్చేసి నాకు ఏదో చెప్తారని ఆశపడి నేను వస్తే మీరు నాకు ఇట్లా తర్వాత చెప్తా, తప్పకుండా చెప్తా, తర్వాత చెప్తా అంటే తెలుసుకోవాలి కదా బ్రదర్. నాకు కూడా పూర్తిగా నాకు తెలిసిన కొంచెం ఇంకా దాన్ని తెలుసుకుని. మొన్న ఒక అతనికి 1000 రూపాయలు ఇచ్చా. కష్టాల్లో ఉన్నానయ్యా, నాకు చాలా బాధలు ఉన్నాయంటే ఇచ్చా. ఎప్పుడు ఇస్తా ఉంటే రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా, అవుటాలు ఇస్తా, 3 రోజులు ఆగిస్తా, ఇదే చెబుతున్నాడు 3 సంవత్సరాల నుంచి. ఇప్పుడు నువ్వు కూడా అట్లనే చెప్తున్నావు అనిపిస్తుంది. మరి నాకు అతనికి నీకు తేడా లేదనిపిస్తుంది. నేను కూల్ గానే ఉన్నాను బ్రదర్. అదే బ్రదర్ చెప్తా బ్రదర్, మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తా. అంటే బైబిల్లో మంచిగా ఉంది చెప్పండి, పోనీ అదన్నా చెప్పండి. అదే అన్న నేను కూడా అదే చెప్తున్నా అన్న. మీరు బైబిల్ ఎన్ని సంవత్సరాలు మీరు మతం తీసుకొని చెప్పండి నాకు. మతం కాదన్న, అది మత మార్పిడి చేయడం రాదన్న. యేసు ప్రభు నేను ఒక మాట చెప్పండి, రాజ్యాంగంలో మతం అని రాసిందా మార్గం? ఒక నిమిషం అండి, బ్రతకండి అని యేసు ప్రభు. మీ పేరు నాకు తెలియదు కానీ ఆటో గారు, నేను ఒక మాట చెబుతానండి. నేను రాజ్యాంగం చదువుకున్నాను. చదువుకున్నప్పుడు దాంట్లో మతం అనే రాసింది, మార్గం అని రాయలేదే. మార్గం అని రాస్తే మీరు చెప్పినట్టు మార్గం అని నమ్ముతా. నువ్వు చెప్పింది నమ్మాలా, రాజ్యాంగం చెప్పింది నమ్మాలా? నేను అది మతం కాదు బ్రదర్, మార్గం. ఇప్పుడు రాజ్యాంగం తీసేద్దాం అట్లయితే. మీరు చెప్పినట్టు అది మతం అని రాసింది, మరి రాజ్యాంగం క్యాన్సిల్ చేద్దామా? మరి నేను శ్రీమణి చెప్పట్లేదు కదా, రాజ్యాంగంలో రాసింది కదా. నేను దాని పట్ల వాడుతున్నాను కానీ మీ సొంత వచనాలు మీకు నాకెందుకు? మీ పాస్టర్ గారు మీరిద్దరు కూర్చొని మాట్లాడుకోండి. అది మార్గమా, దుర్మార్గమా, ఇంకే మార్గం అని మీరు చెప్పుకోవాలి. రాజ్యాంగంలో మతం అని స్పష్టంగా రాసింది. క్రైస్తవ మతం, హిందూ మతం, ముస్లిం మతం అని రాసింది. నువ్వు వచ్చేసేది మార్గం అంటే నీ మాట నేను ఎందుకు రాజ్యాంగం మాట? నువ్వు పని చేయి, నువ్వు మోడీకి ఫోన్ చేసి ఆ మతం అనేది తీసేసి మార్గం అని పెట్టమని చెప్పు. మోడీకి ఫోన్ చేసి ఒక లెటర్ రాయి మోడీకి. ఢిల్లీ మీట్ అవుతా. ఆటో వేసుకుని వెళ్ళిపోండి. ఆటో వెళ్ళరా? ఎందుకు ఉండదు? భలేవాడివే. ఢిల్లీ ఆటో ఏదైనా వేసుకుని వెళ్ళిపోవచ్చు. ఢిల్లీ మోడీ ఇంటికి వెళ్ళిపోండి డైరెక్ట్ గా. ఇట్లా చెప్పండి, నేను క్రైస్తవునండి. మీరు అది కాదు సార్, మీరు ఒక పని చేయండి. ఏసై పేరు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి. ఫస్ట్ ఏమని ప్రార్థన చేస్తారంటే మోడీని డైరెక్ట్ కలవాలి, ఒక లెటర్ ఇవ్వాలని చెప్పి ప్రార్థన చేయండి మీ పాస్టర్ గారి చేత. ఆయన ఏం చేస్తారంటే ఏసఐ ప్రార్థన చేయగానే ఏసఐ ఏం చేస్తారంటే రికమెండేషన్ చేస్తాడు మోడీకి, బలానా ఆటో ఆయన వస్తున్నాడు, మీరు డైరెక్ట్ పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి పర్మిషన్ ఇస్తాడు. మతం కాదు మార్గం అని చెప్పి రాపిచ్చు. మేమందరం కూడా ఏది నమ్ముతాం, భారతీయులందరూ కూడా 140 మంది కోట్ల జనాభా ఉన్నారు. మేమందరం కూడా క్రిస్టియన్ మతం కాదు మార్గం అని నమ్ముతాం మేము. ఏమంటారండి? ఓకే బ్రదర్, బాగుంది మీరు చెప్పింది. మరి ఆ పని చేయండి మీరు. ఇప్పుడు మతమా మార్గమా? ఇది రాజ్యాంగంలో ఏముంది? బైబుల్ అయితే మతం అని ఎక్కడ లేదు, మార్గమైనా ఉంది. ఎక్కడో చూపించండి.
బైబిల్లో చూపించమంటారా? రెఫరెన్స్ చెప్పమంటారా వాట్సాప్? ఇప్పుడు వద్దండి, ఇప్పుడు నా డైరెక్ట్ చెప్పండి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని ఉంటుంది బ్రదర్ బైబిల్లో. మార్గం అంటే దేనికి మార్గం? సత్యం అంటే దేనికి? బ్రతకడానికి, సత్యములో బ్రతకండి, అబద్ధాలు ఇవన్నీ కాకుండా నీతిగా నిజంగా బ్రతకమని చెప్పాడు తప్ప అన్యాయంగా దుర్మార్గంగా ఎక్కడ ప్రవర్తించమని దేవుడు చెప్పాలి. ఎక్కడ వాళ్ళ నాన్న చేసిన తప్పులే ఆయన ఎత్తి చూపించాడు బైబిల్లో. తెలుసా నీకు ఆ సంగతి? వాళ్ళ నాన్న చేసిన దుర్మార్గాలు తప్పులన్నీ కూడా యేసు ఖండించాడు. ఇప్పుడు ఎక్కడ ఉదాహరణ చెప్తానండి. ఒక వ్యభిచార స్త్రీని రాళ్లతో కొట్టి చంపేయమని పాత నిబంధన చెప్పింది. కానీ కొత్త కింద వ్యభిచార స్త్రీ పాపంలో పట్టబడి కింద యేసుప్రభు ఎవరు రాశారు తెలుసా మీకు? నేను ఒక మాట చెప్తాను నేనయ్యా. చెప్పండి చెప్పండి చెప్పండి. ఫస్ట్ ఏంటో నేర్చుకోండి, మీరు తర్వాత ప్రశ్నించడం నేర్చుకోండి. మీకు ప్రశ్నించడం రాదు, వినటం రాదు. అక్కడ పాత నిబంధనలో మన యేసయ్య తండ్రి యెహోవా చెప్పండి ఏం చెప్పాడంటే వ్యభిచార స్త్రీని రాళ్లతో కొట్టి చంపేయండి అన్నాడు ఇమీడియట్ గా. అవును. కానీ యేసయ్య ఏం చేశాడు కొత్త నిబంధనలో? ఒరే బాబు, మా తండ్రి చెప్పింది తప్పురా, ఏ స్త్రీని కూడా రాళ్లతో కొట్టి చంపకూడదని చెప్పి ఆ వ్యభిచార స్త్రీని వదిలేశాడు. అప్పుడు యూదులు అలా కాదు, మీలో పాపం లేనాడు మొదట రాయండి అన్నాడు. మీలో యెహోవా ఎందుకు చెప్పలేదు అన్నమాట? మీలో పాపం లేని రాళ్ళేమని యెహోవా ఎందుకు చెప్పలేదు పాత నిబంధనలో? కొట్టి చంపేయమన్నాడు. అందరూ యేసు ప్రభు పాత నిబంధన కొట్టివేయ వచ్చి తలంచవద్దు కానీ దీన్ని నెరవేర్చుడు కానీ దీన్ని కొట్టివేయటకు రాలేదు. కొట్టివేయటకు రాకపోతే మరి ఆ ఆజ్ఞను ఎందుకు ధిక్కరించాడు ఈయన? 2 ఆజ్ఞలు మార్చాడు, 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలుగా మార్చారు. తప్పు కదా. మరి యెహోవా ఏమైనా చెప్పాడా? ఏమయ్యా నా నిబంధన నేను ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా తప్పు, తర్వాత నా కొడుకు వచ్చి సరి చేస్తాను, పాత నిబంధనలు ఎక్కడ రిఫరెన్స్ ఉందా దీనికి? ఒక నిమిషం లైన్ లో ఉండండి, మాట్లాడతారు. మీకు చెప్పిన డౌట్లన్నీ క్లారిఫై చేస్తా. ఒక నిమిషం లైన్ లో ఉండండి, జస్ట్ ఫ్యూ సెకండ్స్ వెయిట్. ప్రవీణ్ గారు ఉన్నాడండి, అతను కట్ అయిపోయాడా? గోపి గారు కాల్ కట్ అయింది వాడిది కాసేపు నుంచి. వాడేంది నేను 5 నిమిషాల్లో చేస్తున్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. అవునా? 5 నిమిషాల్లో ఫార్వర్డ్ చేస్తానండి. చేయండి, నేను ఆడుకుంటాను కాసేపు వాడిని. ఓకే ఓకే రైట్ అండి.